నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కూడా ఈ పద్ధతులు రెడ్ బుక్ రాజ్యాంగం పద్ధతులు మార్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. చేసినటువంటి వారిని ఎవరిని కూడా దోషులు ఇంతవరకు అరెస్ట్ చేసే పరిస్థితిలో లేదు. అనిత హోమ్ మినిస్టర్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారు సొంతం బామర్ది బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ హిందూపురం కాన్స్టిట్యున్సీ. మరి అటువంటి కాన్స్టిట్యున్సీలో ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో అధికార కూటమి తప్ప ఎవరూ ఉండకూడదా అని మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన దాన్ని పరామర్శించడానికి నాయకులు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డబెట్టుకొని అన్ని చోట్ల కూడా అందరి నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉంటారు నిన్నటి నుంచి. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి దోషులను అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే చాలా సిగ్గుచేటు దారుణం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజాస్వామ్యం లేదు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా ఎవరు మాట్లాడినా కూడా బ్రిటిష్ పాలనలాగా అణిచివేసే ధోరణి, మాటలు వినకుంటే అరెస్టులు చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హత్యలు చేస్తూ ఈరోజు పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పగలగొట్టడం చాలా దారుణం. ఎందుకంటే నిజంగా మీ చేతనైతే అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీకు చేతగాక మీకు ప్రభుత్వం ఉంది కదా, మీకు అధికారం ఉంది కదా, పోలీసులు దండ ఉండారు కదా అని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగలగొట్టడం జరిగింది. నిజంగా దీనికి బాలకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఎవరు దాన్ని పాల్గొంటారు, ఎవరు దాని దాడిలో పాల్గొన్నారన్నా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఈ కుటుంబ ప్రభుత్వం చేద్దాం చూస్తూ ఉందంటే చాలా దారుణం. మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం. ఖచ్చితంగా ఇంతకింత కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు అనుభవించడం సాధ్యమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఏదో ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి సామాన్యమైనటువంటి కార్యకర్తలు అత్యుత్సాహంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ధ్వంసం చేయడం, కొట్టడం చేస్తా ఉన్నారు. రేపటి రోజున సమాధానం చెప్పాల్సింది మీరే, లోకల్లో ఉండాల్సింది మీరే. ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తించుకొని ఖచ్చితంగా మీరు గుర్తెరిగి మీరు ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం, మీరు ఖచ్చితంగా మీరు న్యాయం ఎటువైపు ఉంటే అది చేయండి. అంతేగాని అధికారులకు పొత్తులుగా మారి ఈ రోజు అధికార పార్టీ వైపు అధికారులు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు దాడులు చూస్తే ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఏమీ నిమ్మకు నీరెత్తుకున్నా ఉన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం రచించింది ఏమిటంటే ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, ఎవరి భావాలైనా వెళ్ళగొచ్చు, చెప్పచ్చు, తెలియజేయచ్చు. కానీ
ఇక్కడ రాక్షస పాలన జరుగుతోంది. ఒకరు అభివృద్ధి చేసేదానికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలను టార్గెట్ చేసి అక్రమ కేసులు చేసి హత్యలు చేసి వాళ్ళని చూస్తున్నారు. కానీ మేమైతే ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలం ఎప్పటికీ మీది కాదు. రాబోయే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలం. తప్పకుండా రాబోయే కాలంలో మేము దీనికి రెండింతలుగా మిమ్మల్ని తీస్తామని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇప్పటి వరకు అక్కడ చేసినటువంటి దాడులను ఖండించకుండా వారిని అరెస్ట్ చేయకుండా చూస్తున్నారంటే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీరు కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారే కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోదామని కాదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే కానీ ఇంకోటి కాదని తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి దాడులకు వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేమంతా ముందుండి నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ గత 18 నెలల నుంచి టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ మీద చూడకుండా కేవలము కక్ష రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎలాంటి ఏమి చేయడం లేదు. దీనికి 2.0లో ఖచ్చితంగా జగన్ గారు 2029లో సీఎం అవుతారు. దానికి మూలం చెల్లించుకుంటారని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. నమస్కారము. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాడులు ఆ చిన్న పెద్ద వర్గము ఏమి లేకుండా దాడులు చేస్తున్నారు. నిన్న హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీద 50 మంది దాకా వచ్చి వైఎస్ఆర్ విగ్రహం పగలగొట్టి అన్యాయంగా దాడులు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రజాపాలన చేయాలన్నా లేదా తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంతసేపు ప్రతి ఒక్క రోడ్డు వేసింది కానీ ఒక పాఠశాల కట్టించింది కానీ ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏమి లేకుండా మన జగన్మోహన్ రెడ్డి కట్టించి ఆల్రెడీ ఇళ్లలో మేము కట్టించినామని దాన్ని ఓపెన్ చేస్తారు. ఎంత దుర్మార్గం! అట్లాంటి అన్ని దొంగలే, దొంగ ఆలోచనలు దొంగలే. పార్టీలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పార్టీ కార్యాలయంలో ధ్వంసం చేయడము ఏది మీరు అరెస్ట్ చేసి లేదు. ఎక్కడ ఎంతమంది ఎన్ని దాడులు చేసినా ఎన్ని అత్యాచారం చేసినా ఒక్క చోట కూడా అరెస్ట్ అనేది లేవు. మేము అన్ని అడ్డుకుంటున్నాము. శాశ్వతం కాదు, ఏ పార్టీ శాశ్వతం కాదు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ వస్తే మేము కూడా ఇదే చేయాలని మీరు మాకు నేర్పిస్తున్నట్లే ఉంది. ఒక్కడికన్నా న్యాయం చేస్తారా మీరు? ఏ వర్గానికి న్యాయం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు సంక్షేమము ప్రజల కోసమే వచ్చినారు కానీ మీరు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగము పరిపాలించడానికే పట్టుకున్నా ఉన్నారు. ఇదంతా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందూపురు దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. లేదంటే ఇట్లా పునరావృతమైతే మేము కూడా తగిన సమాధానం చెప్పాలి.